ఆహారం మింగలేని అరుదైన వ్యాధి అయిన అకాలేసియా కార్డియాతో బాధపడుతున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన 63 ఏళ్ల మహిళకు మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక వైద్య విధానంతో ఆపరేషన్ లేకుండా విజయవంతంగా చికిత్స అందించినట్లు మలక్పేట్ యశోద ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ కిషన్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ చిదుర శ్రీనివాస్ అన్నారు. ఆహారం మింగలేని అరుదైన వ్యాధి అయిన అకాలేపియా కార్డియాతో బాధపడుతున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన 63 ఏళ్ల మహిళకు మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక వైద్య విధానంతో ఆపరేషన్ లేకుండా విజయవంతంగా చికిత్స అందించినట్లు మలక్పేట యశోద ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ ఎన్ కిషన్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ చిదుర శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్ భాస్కరయిన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత కొంతకాలంగా ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బందులు, ఛాతీలో నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరారని తెలిపారు. వైద్య పరీక్షలు, ప్రత్యేక ఎండోస్కోపిక్ మూల్యాంకనంలో రోగికి టైప్ 1 అకాలేసియా కార్డియాగా నిర్ధారణ కావడంతో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు డాక్టర్ ఎన్ కిషన్ పర్యవేక్షణలో ఆధునిక POEM ఫర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటోపీ అనే అత్యాధునిక ఎండోస్కోపిక్ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స లేకుండానే అన్నవాహిక కండరాల ఒత్తిడిని తగ్గించి ఆహారం సజావుగా లోపలికి వెళ్లేలా చేసినట్లు చెప్పారు. చికిత్స అనంతరం రోగి ఆహారం మింగగలగడం పూర్తిగా మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా చికిత్సలు పూర్తయిందని, రోగి ఆరోగ్యం వేగంగా కోలుకుంటుందని పేర్కొన్నారు. యశోద హాస్పిటల్లో ఉన్న అత్యాధునిక ఎండోస్కోపిక్ సదుపాయాలు, అనుభవజ్ఞులైన గ్యాస్ట్రో ఎంటాలజీ వైద్య బృందం సమగ్ర వైద్య నిర్వహణ వల్లే ఈ క్లిష్టమైన చికిత్స విజయవంతమైందని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. కార్యక్రమంలో మలక్పేట యశోద ఆసుపత్రి సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, AGM వినయ్ కుమార్, మేనేజర్ స్వాగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వన్ ఇయర్ నుంచి రావట్లేదని నాకు మామూలుగా థైరాయిడ్ ఉంది 20 years నుంచి. దాని గురించి అనుకొని మేము పెద్దగా పట్టించుకోలేదు. 1 year నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. అసలు ఇంకా రావట్లేదని థైరాయిడ్ డాక్టర్ కడకపోతే అది థైరాయిడ్ గురించి కాదమ్మా, మీరు వేరే డాక్టర్ కడిపించుకోండి అన్నారు. అయితే మలక్పేట అసలు అందరూ ఇక్కడికి వచ్చి మామూలుగా ఇక్కడ లోకల్ చూపించుకున్నాము. గొంతులో ఏమైనా ప్రాబ్లం ఉందని మేము ఈఎన్టీ ఇక్కడికి వస్తున్నాం. ఆయన ఏంటంటే మన గ్యాస్ట్రో చెక్ చేయాలని గ్యాస్ట్రో చెక్ చేయించాము. ఈఎస్వైఆర్లో చెక్ చేయించి కొంచెం ఇన్ఫెక్షన్ ఉందమ్మా, అన్నవాయికి ఇన్ఫెక్షన్ ఉంది అని మెడిసిన్ రాసాము. ఒక 2 నెలలు వాడినాము, ఏం కంట్రోల్ కాలే, ఇంకా ఎక్కువైంది. ఈ తర్వాత మనం మాకు మలక్పేట దగ్గర ఆ సార్ దగ్గరికి పోతే ఆయన ఒక మెడిసిన్ చూసిండు. ఒక మెడిసిన్ 1 month మెడిసిన్ రాసిచ్చాడు, తగ్గలేదు. అయితే మళ్ళీ తగ్గలేదు సార్ అని మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని మేము మళ్ళీ యశోద పోయినాం. పోతే ఆయన సార్ అపాయింట్మెంట్ ఇచ్చింది, కానీ సార్ ఆయన అనివార్య కారణాల రాలేకపోతుంది. సార్ రావట్లేదంటే ఆడదానికి వచ్చినాం కదా, మనం గ్యాస్లో సార్ ఇంకేవాలని ఉండాలంటే నేను అక్కడ చెక్ చేస్తే ఈ సార్ పే చెప్పింది. సార్ దగ్గర పోయినాం. సార్ దగ్గర పోయినాక టెస్టులు అన్నీ రాశాను. టెస్టులు రాసినాక మీకు కంపల్సరీ ఆపరేషన్ అమ్మ, లోపలికి పోవట్లేదు, ఫుడ్ అసలు ఇబ్బంది ఉన్నది, కంపల్సరీ చేయించుకోవాలి. మైక్ కింది పెట్టండి కొంచెం. ఓపెన్ సర్జరీ చేశారు, కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ పెరిగింది, ఎండోస్కోప్ ద్వారా చేస్తాము, ఏమి ఇబ్బంది ఉండదు, కంపల్సరీ చేయించుకోవాలి అన్నారు. మళ్ళీ 1 weekలో మళ్ళీ వచ్చి ఎప్పుడే చేయించుకున్నాము. ఇంతకుముందు ప్రాబ్లం ఏంటంటే అన్నం తిన్నా ఇక్కడనే ఉండేది, లోపల పోకపోయేది, నిద్ర పట్టకపోయేది. రోజు లేసు పండుకోవాలి, నోట్లోకి వచ్చుడు, వామిటింగ్ చేసుకుంది. ఇదే అట్లా 2-3 నెలలు చాలా మట్టికి ఎక్కడైతే వెళ్ళాము. ముందుగా ఏంటంటే ఫస్ట్ ఇది ఓన్లీ ఆన్ ది రికార్డ్ ఎట్లా పెట్టుకున్నాం పర్వాలేదు. ముందుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక మెగా హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం సార్.
యశోద మలక్పేట్. ఫస్ట్ అదొకటి మీరు దృష్టిలో పెట్టుకుని ఒక డేట్ ఇవ్వండి. ఆ డేట్ రోజు అందరు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో మనకు సంబంధించినంత వరకు ఈసీజీ కానివ్వండి, టూడింగో కానివ్వండి, జిఆర్పిఎస్ కానివ్వండి, మీకు బీపీ అవన్నీ నార్మల్గా వస్తారు. ఇవన్నీ మీకు అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడికి వచ్చి ఓన్లీ ఫ్యామిలీస్కి ఎంతమంది ఉన్నారు అసోసియేషన్ ద్వారా ఇస్తే మీకు ఫస్ట్ ఒక మెగా హెల్త్ క్యాంప్ పెడతారండి. ఇక్కడనే కాకుండా అండి మీకు ఎక్కడ హెల్త్ చెక్ కానివ్వండి ఏ అవకాశం ఉన్నా 6 నెలలకు ఒకసారి అన్ని రకాలుగా ఒక హెల్త్ చెక్ చేయించుకుంటే మంచిదండి. ఇంకోటి నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మీకు ఇదే ఈ పేషెంట్ గారే ధనలక్ష్మి గారే ఎక్కడెక్కడికి వెళ్ళారు 3 లక్షలు 4 లక్షలు చెప్పిన హాస్పిటల్ లోకల్ హాస్పిటల్ కూడా ఉన్నాయండి. ఇంకొక ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ కిషన్ గారు అవుట్ ఆఫ్ 15 నుంచి 18 మందిలో ఈ కేసెస్ చేసే డాక్టర్స్ హైదరాబాద్లో డాక్టర్ గారు ఒకటి. ఈస్టర్న్ పార్ట్ అంటే మన మలక్పేట్ ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు డాక్టర్ గారు ఒక్కరే ఉన్నారండి. ఇక్కడ సూర్యాపేట నుంచి కానివ్వండి, నల్గొండ, మిర్యాలగూడ, ఈ కోదాడి నుంచి డాక్టర్ గారికి ఆల్మోస్ట్ 50 పోయమ్స్ అంటే నాకు తెలిసి ఒక ఏజీ తర్వాత మళ్ళీ నాకు తెలిసి యశోద మలక్పేటలోనే ఇలాంటి కేసులు ఇన్నాయని చెప్పగలుగుతాను సార్. అంటే నేను ఏ హాస్పిటల్ని తప్పు పట్టట్లేదు. సార్ గారు 2-3 సార్లు జపాన్ వెళ్ళి దీని మీద ట్రైన్ అయ్యొచ్చు. ఎండోస్కోపిక్ అంటే మీకు తెలిసే ఉంటుంది. దీనిలో ఏంటంటే సర్జరీ చేస్తే మీరు ఓపెన్ చేయాలి. ఓపెనింగ్ జరిగిందంటే జస్ట్ మనము వాహనం రిపేర్ చేసినట్టే సార్. ఎంతో కొత్త కంపల్సరీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇదేంటంటే మీరు ఇవాళ వస్తారు, రాత్రి వరకు ఏం చేసుకుంటారు, రేపటి వరకు అబ్జర్వేషన్ కోసం ఆ 24 అవర్స్ కూడా ఎందుకు ఉండాలంటే ఇలాంటి చికిత్స జరిగింది దాని తర్వాత ఏముంటుంది దానికి సంబంధించి అంతవరకు చూసుకొని పంపించేస్తారు. 1.5 లాఖ్లో మనం ఈ పేషెంట్ని ఇంటికి పంపిస్తారండి. మీరు ఎక్కడ మీరు మీడియా మిత్రులకు అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు, మీరు కనుక్కోండి. పోయం కేసు 1.5 లాఖ్లో డాక్టర్ కిషన్ గారు చేసినట్టుగా ఎవరైనా చేస్తే మీరు తీసుకురావచ్చు. నేను అంతవరకు తగ్గించిస్తాను. ఎందుకంటే బిజినెస్ నేను చూస్తాను కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మినిమం 2.5 lakhs అయితే ఖచ్చితంగా చార్జ్ చేస్తారండి. వాళ్ళకు కూడా 3 లక్షలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ సరైన చికిత్స సరైన ప్లేస్లో సరైన సమయంలో. ఇంకోటి ఏంటంటే సార్ ఇందాక సార్ చెప్పినట్టు చాలా మందికి మనం అన్నం తినేటప్పుడు ఇళ్లలో వింటూనే ఉంటాం, నాకు మింగడం కష్టపోతుంది, నీళ్ళు తాగితేనే లోపలికి పోతుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారు ఇందాక అన్నట్టుగా యాసిడిక్ ప్రాబ్లం ఉండొచ్చు, రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటారు. కానీ యాక్చువల్ ప్రాబ్లం ఇదండి. మీరు ఇందాక అడిగినప్పుడు మెడిసిన్ వాడచ్చు ఇలాంటివి చెప్పకుండా డైరెక్ట్గా సార్ చెప్పారు ఏంటి దీనికి మెడిసిన్తో చికిత్స లేదు. ఒకవేళ మెడిసిన్ ఇచ్చినా ఆ మెడిసిన్ మీరు అన్నట్టుగా గేట్ తీసినట్టుగా మెడిసిన్ కూడా అక్కడి నుంచే వెళ్ళాలి. సో దానికి సంబంధించి కండరాలకు సంబంధించినది పోయమంటారు దీన్ని యాక్చువల్గా. అంటే మెడికల్